హలో హాయ్ నందు గారు, ఎలా ఉన్నారు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు టాక్స్. నందు గారు ఈ మధ్యన ఫుల్ గ్లామర్ పెంచారు ఫ్రెండ్స్. అసలు ఏమేమి తింటున్నారో ఆ రహస్యం అడుగుదాం, ఓకేనా? నాకు కొన్ని విషయాలు తెలిసినాయి, మరి అది నిజమా కాదా కనుక్కుందాం. ఏ నందు గారు, మీ గ్లామర్కి ఏంటండి? మామూలుగా నైట్ రైస్ పెట్టేసుకుంటున్నాను చక్కగా. టోటల్ కర్రీస్ వండవు రావట్లేదు. దానివల్ల ఏంటంటే నైట్ కూడా రైస్ తినేస్తున్నాం శుభ్రంగా మంచిగా. ఇంట్లో ఫుడ్ మ్యాక్సిమం. చూసారా, రైస్ తింటున్నానని మనకి అబద్ధం చెప్తున్నాడు. ఆయనకి మంచి మంచి బాక్సులు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యన. డ్రై ఫ్రూట్స్, సేమియాలు, బిర్యానీలు, రోటి పచ్చళ్ళు అన్ని బాక్సులు వస్తున్నాయి. మరి ఎవరు పంపిస్తున్నారో? ఎవరు మామూలుగా మీలా ఫ్యాన్స్ ఉంటారు కదా. ఫ్యాన్స్ అంటే డ్రై ఫ్రూట్స్ పంపించరు కదా. ఫ్యాన్స్ అయితే అంత కాస్ట్ పెట్టి మీకు డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నారంటే ఫ్యాన్స్ ఓన్లీ ఫ్యాన్స్ అంతేనా? ఏం ఫ్రెండ్స్, చాలా మంది నా ఫ్యాన్స్ ఉన్నారు కదా, అందులో ఎవరైనా ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు అంటే డ్రై ఫ్రూట్స్ ఇచ్చే అంత ఫ్యాన్ అంటే మరి చూడండి ఫ్రెండ్స్, ఉన్నారు మంచిగా ఆరోగ్యంగా హెల్దీగా మంచిగా గ్లామర్ గా కనపడడానికి అని చెప్పి చూడండి. గ్లామర్ చూసారా నందు గారి గ్లామర్ ఎట్టం? ఏం లేదు ఫ్రెండ్స్, మొన్నే పునుగుల్లాగా ఉండే కొద్దిగా బోరుల్లాగా ఉబ్బాయి. ఎందుకు ఉబ్బాయి అడగరా? మామూలుగా ఎందుకు ఫుల్ వేసేసి ఉంటాడు? ఏం వేయలేదు, మొన్న 31st నైట్ వేసాను, మళ్ళీ వేయలేదు. ఏంటి ఇంత గ్యాపా? మళ్ళీ చెప్పాను కదా పండగకి అడగపోయిన దింపుతాను వస్తువులన్నీ అని. పండగ వరకు ఖాళీ. మొన్న 31st నైట్గా సుప్రభాతం మొదలైపోయింది 6ంటికి ఆ రోజు. మరి అది వేరే లెవెల్ సుప్రభాతం అన్నమాట. ఎందుకు వచ్చిందని చెప్పి మనకంటూ భయం ఉంటుంది కదా. మరి అది తిట్లు కాదు, అవి మాటలు కాదు. ఇంకా మీరు భయపడడం కూడా ఉందన్నమాట. ఎవరికి భయపడతారో ఏంటో, నందు గారు భయపడుతున్నారంట ఫ్రెండ్స్. చూడండి మరి. మామూలుగానే ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యాన్స్ భయపెట్టిస్తారు అప్పుడప్పుడు. దానివల్ల ఏంటంటే ఎందుకు వచ్చిన బాధ, తాగితే ఈ రోజు బాగానే ఉంటుంది, రేపు బాగానే ఉంటుంది, మళ్ళీ ఈ వారం అంతా ఇంకా సుప్రభాతం స్టార్ట్ అవుతుంది ఎందుకులే అని చెప్పి భయపడి మ్యాక్సిమం చేయను, తాగట్లేదు. ఆ చెట్లకే భయపడి మానేసాను యాక్చువల్. చూసారా స్టిల్, చూసారా ఎలా ఉందో? ఏం లేదు ఫ్రెండ్స్, మామూలే తెలుసు కదా, ఒరిజినల్ గోల్డ్ కలర్ స్టిల్. 7 నుంచి ఆడదాకా కూర్చున్నాడు మనిషి. ఇలా కూర్చుంటారు వినయంగా. 7 నుంచి చూసారా గ్యాప్ డిస్టెన్స్. గ్యాప్ గురించి కాదండి, మీరు ఇట్ట పెట్టి ఇంకెట్ట కూర్చో పెదరాయిడ్లా ఎలా కూర్చున్నాడు చూసారా? పొట్రాయిడ్ 5.5 అంట హైట్. దానివల్ల ఏంటంటే మంచి మంచి జాబులు వచ్చే కూడా చిన్నప్పుడే తుస్సుమన్నాయి. అయ్యయ్యో, రైల్వేలో మంచిగా జాబ్ రావాల్సింది. డాగ్ స్క్వాడ్ లో హైట్ తక్కువ ఉన్నాం అని చెప్పి కర్ర కింద దూరం వెళ్ళమన్నారు. పక్క జరుగు బాబు అని చెప్పేశారు. అయ్యో చూసారండి పాపం. వాడికి మంచి జాబ్ సెటిల్ అయిపోయి ఆల్రెడీ వాడికి 20 years పైన అయిపోతుంది జాబ్ వచ్చి. ఓన్లీ హైట్ కోసం రిజెక్ట్ అయిపోయారు. ఎస్, లేకపోతే రైల్వేలో వచ్చేది ఇప్పటికి డాగ్ స్క్వాడ్. అప్పుడు మనకి దొరికేవారు కాదు నందు గారు. నందు గారు అప్పుడు దొరికేవారు కాదు ఫ్రెండ్స్ మనకి. చూసారా, జాబ్ రావడం వల్ల ఇలా దొరికానంటారా? అంతే మరి, జాబ్ వస్తే దొరికేవారు కాదు. యూట్యూబ్ లో మాకు దొరికి పరిచయం అయ్యేవారు కాదు. వీడియోలు ఇలా మనం కలిసి చేసేవాళ్ళం కాదు. మీ ఫ్యాన్స్ మీకు డ్రై ఫ్రూట్స్ కానీ, సేమియాలు కానీ, బిర్యానీలు కానీ, పప్పు కానీ, రోటి పచ్చళ్ళు, లివర్ ఫ్రైలు అవి అన్నీ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది మరి అలా ఉంటుంది ఫ్రెండ్స్. మరి అప్పుడప్పుడు ఏమన్నా నైట్ టైం ఎవరినైనా చిట్కాలు అడిగితే చెప్పండి, వంట ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ. ఈయనకే వంట రాదు, ఈయన చిట్కాలు. నేను ఏమన్నా ఫోన్ చేసి ఎవరినైనా అడిగితే తిట్టుకోకుండా చిట్కాలు కొద్దిగా చెప్పండి. మీరు కాల్ చేస్తారా? అయితే ఓకే, కాల్ చేస్తాం. మీరు కాల్ చేయండి. ఎవరెవరైనా పాపం రిప్లైలు ఇస్తుండండి, కామెంట్స్ చేస్తుండండి. మంచిగా నందు టాక్స్ సపోర్ట్ చేయండి. చెప్పాను ఫ్రెండ్స్, రోజు వీడియో పెడతానని. అప్పుడప్పుడు చూసుకుని అలా మంచి మంచి వీడియోలు అనేవి పెడతా ఉంటాను. ఇక నుంచి వెనకాల కప్లింగ్ మీద దడదడియాలు కూడా ఉన్నారు. మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం కానీ ఫ్రెండ్స్ వేరే పార్కులకి వెళ్దాం అంటే మాకు ఏదో అచ్చొచ్చిన పార్కు లాగా ఎక్కడికి రావాలి, ఇక్కడికే వస్తున్నాము. ఏ పార్క్ అయితే ఏముందండి, ఎక్కడైనా ఈ చెట్లేగా. ఎక్కడికైనా ఇవే రొమాంటిక్ సీన్, ఎక్కడికి వెళ్ళినా ఈ చెట్లే, ఈ చెట్లే ఉంటాయి, ఈ బెంచ్లే ఉంటాయి, ఈ జంటలే ఉంటారు. అంతే, మా అయితే మనమే వేరేలా ఉంటాయి కాబట్టి ఎవరు ఆనందం వాళ్ళది. ఎంజాయ్ చేయని మాకు ఎలాగో లేదు, లేదా ఎంజాయ్ చేసుకున్నాం. మీకు ఈ పండగకి సెట్ అయిపోద్దిలేండి, కంగారు పడకండి. అయిపోద్దా? నేను ఇంకా April May అనుకుంటున్నాను. ఓన్లీ పండగ కానీ April May లో కానీ అయిపోయేటట్టుగా మనం కూడా సహాయం చేద్దాము. పెళ్లి చేసుకుంటా అన్నాడు ఎండుకి, అందుకని పెళ్ళి చేసేసుకుంటాను. వేరే రకంగా ఏం కాదు, చక్కగా పెళ్ళే చేసుకుంటాను అంటున్నారు. కాబట్టి మీకు నందు గారు నచ్చితే, వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా కానీ స్పందించి నందు గారికి మెసేజ్లు పెడితే కామెంట్స్ చేయండి. మీకు నెంబర్ కావాలన్నా కూడా కామెంట్లో అడగండి, ఆయన ఇస్తారు. పర్సనల్గా మీరు కాల్ చేయొచ్చు.
మాట్లాడొచ్చు ఎనీ టైం. ఆయన డోర్స్ ఓపెన్ లో ఉంటాయి. రాత్రిపూట కాబట్టి నిద్ర పట్టి చదువు 3-4 వరకు. అది మీరు మాట్లాడితే ఆయన మాట్లాడతారు. ఎనీ టైం ఆన్ కాల్ లో ఉంటాను, ఆన్లైన్ లో. డోంట్ వరీ, ఏ టైంకైనా ఫోన్ చేయొచ్చు. మంచి అతను, చక్కగా మంచి అతను, మంచిగా చూసుకుంటానని చెప్పారు. పెళ్లి చేసుకున్న ఆమెను కూడా అడిగాను నేను, ఎలా చూసుకుంటారని అడిగాను. మీ ఒకసారి ఇక్కడ కూడా చెప్పండి. లిస్ట్ ఇప్పాలి కదా మరి. మంచిగా చూసుకుంటానన్నారు, మంచిగా చూసుకుంటా అన్నారు, ప్రేమగా చూసుకుంటా అన్నారు, వంటలో హెల్ప్ చేస్తా అన్నారు, అప్పుడప్పుడు గిన్నెలు తోముతానన్నాడు, బట్టలు కూడా ఉతుకుతాడంట. హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేయాలండి ఈ రోజుల్లో. వాషింగ్ మిషన్ ఉంటది, స్విచ్ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, సరిపోయడం అలాంటివి చెయ్యండి. చిన్న చిన్నవి చేస్తారు. మీరు వేరే రకంగా అనుకోవద్దు. ఇప్పుడు ఏంటి పెళ్లి అనుకోవద్దు. ఆయన బాలగోపాలుడు. ఇప్పుడు చక్కగా కామగోపాలుడు అనుకున్నారు. కామగోపాలుడు కాదు, ఓన్లీ బాలగోపాలుడు. మీరు ఓకే చేయండి, కామెంట్స్ లో మాట్లాడండి, కామెంట్స్ చేయండి, మంచిగా చేయండి. మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది కామెంట్ చేయండి. నందు టాకీస్ ని బాగా నందు టాక్స్ అంటే అండి, టాకీస్ కాదంట. నేను టాకీస్ అనుకున్నాను, నందు టాకీస్ అనుకున్నాను నేను. నందు టాక్స్ ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి బడేలు ఊరెళ్ళింది, సీతానగరం పింఛనీకి వచ్చేస్తుంది. ఇప్పుడు బడేలు వెళ్ళిందని, నేను బడేలు వెళ్ళిందని నన్ను పిలిచారా? ఇప్పుడు బడేలు వస్తే మధ్యలో దూరిపోతుంది, మన ఇద్దరు మధ్యలో గ్యాప్ లేకుండా. అందుకని ఎందుకైనా మంచిది వచ్చేలోపు లాగేద్దాం అని చేస్తున్నాం. వచ్చినా సరే వీడియోలో అయితే అప్పుడప్పుడు చేస్తాను, కానీ ఏదో షూట్లో అనుకోకుండా కలిస్తే స్పెసిఫిక్ గా చేయట్లేదు. తెలుసు ఏమవుతుందో, చేస్తే కామెంట్స్ ఎలా వస్తాయో తెలుసు, దాని దగ్గర రిజల్ట్స్ ఎలా ఉంటాయో కూడా తెలుసు. కాబట్టి ఫ్రెండ్స్, త్వరలోనే పండగ ఊరు వెళ్తున్నాను. వెళ్ళాక అక్కడ కూడా మా ఊరు విలేజ్ అంతా మంచి మంచి వీడియోస్ తీసి చూపిస్తాను. టైం ఉంటే నువ్వు కూడా రావచ్చు కదా సరదా మా ఊరు. ఖాళీ ఉంటే వస్తానులేండి. దాన్ని అదండి, మంచిగా ఏటపోతుని కోస్తాను, బిర్యానీ వేసుకుని తినొచ్చు. అయ్యా మామూలు విలేజ్ చూసారా ఫ్రెండ్స్, నోరు ఊరుతుందా మీకు కూడా? నాటుకోళ్ళు అన్నీ ఉంటాయి, కోడి పందాలు ఉంటాయి పండక్కి, అన్నీ ఉంటాయి. కోడి పందాలు మామూలుగా ఉండదు, ఇక అలా ఉంటుంది మరి. ఫ్రెండ్స్, మొన్న నా బర్త్డే అని చెప్పి మా సిస్టర్లు అల్లీలు బాబు అమెరికా నుంచి అక్కడ మంచి మంచి డ్రెస్సులు అన్నీ పంపించారు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న కూడా చెప్పలేదని ఫీల్ అయ్యారు పాపం. థ్యాంక్ యూ శిరీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా పంపించారు. ఐఆమ్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలంటే మరి పండగ కూడా వస్తుంది, వీలైతే పండగ కూడా పంపించేయండి. పని మళ్ళీ కొనుక్కోక్కర్లేదు ఒక 1 year వరకు. ఓకేనా? కాంబినేషన్ ఎలా ఉందో? బాగుంది అనుకుంటున్నాను. మంచి మంచి రీల్స్ అవి చేస్తాం, అది కూడా కిలోమీటర్ గ్యాప్ ఉంటుంది. డోంట్ వరీ. మళ్ళీ చూసి ఏదేదో అనుకుని మళ్ళీ ఏదో కామెంట్లు పెట్టకండి బాబోయ్. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఏదో కలిసి చేసుకోవాలి మనం అందరం. నందుగాడు CBS లో నందుగాడు వచ్చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. దానివల్ల ఏంటంటే కామెంట్స్ మంచిగా పెట్టండి. మంచిగా ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా కామెంట్స్ చేయండి. రేపు కూడా మంచి వీడియో ఉంటుంది, వెయిట్ చేయండి. రేపు వస్తాము, వీకెండ్స్ మంచి వీడియోస్ చేస్తాము. మీరు మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కాస్త తెల్లగా అవడానికి ఏమైనా మార్గాలు ఉంటే కామెంట్స్ లో పెట్టండి దయచేసి. నల్ల పెంకు చింతపిక్క రంగుని చూడలేకపోతున్నాను. అది ఒరిజినల్ కలర్ అండి. అది నేను మేకప్ వేసుకున్నాను, నేను రియల్ గా చెప్తున్నా. అంటే నేను వైటే కానీ మేకప్ వేసుకున్నా, లిప్స్టిక్ వేసుకున్నా. డామినేట్ చేస్తున్నారు కానీ ఏముండదు. మీరు ఒరిజినల్ కలర్ అని ఇంకా మీకే మార్కులు ఎక్కువ పడతాయి. అవునా? ఇదేం తెల్లకోతలాగా ఉంది అనుకుంటారు నన్ను. మిమ్మల్ని ఏమనుకోరు తెలుసా? ఒరిజినల్ కలర్ నందుగారు ఒరిజినల్ కలర్ అనుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్కీ సంతోషి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ సంతోషి ఛానల్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ అనేవి చేస్తుంది. వంటలు, వార్పులు, వినోదాలు, ముందు మంచి ప్రోగ్రామ్స్ చేస్తాం కాబట్టి తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొన్న కూడా చెప్పాను, నేను ఆల్రెడీ ఇంతకుముందు CBS లో కూడా అడిగేవాడిని, ఛానల్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసేవాడిని. అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మంచి కామెంట్స్ చేయండి, మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మంచి వీడియోతో వస్తాం. ఎవరున్నారు అక్కడక్కడ? ఎవరెవరో జనాలు అందరూ ఉన్నారు. మా చుట్టూ ఎవరు లేరు, ఎవరు లేరు మా చుట్టూ, అడంతా ఉన్నారు. ఆ లోపలికి వెళ్ళాలంటే మాకు కొంచెం భయం. చూసారా ఎలా కూర్చున్నారు? రమ్మన్నా రాను. అదే అటు సైడ్ ఉన్నారు కానీ మనం తీస్తే బాగోదని తీయట్లేదు. ఎందుకు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అటు సైడ్ వెళ్ళట్లేదు, ఓపెన్ గా ఉన్న చోట కూర్చుంటున్నాం ఇద్దరు. మంచిగా కూర్చొని వీడియో చేస్తున్నాం. ఓకే బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నందు టాక్స్. అలాగే లక్కీ సంతోషి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ బాగా పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.